నమస్కారం. కార్తీక మాసం అంటేనే శివుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. కార్తీక సోమవారం రాహుకాలంలో చేసే శివాభిషేకం గొప్పతనం గురించి కార్తీక పురాణంలో చెప్పారు. కార్తీక పురాణం ఏం చెప్తుందంటే, కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకుంటే 1000 సంవత్సరాల పాటు శ్రీశైలం క్షేత్రంలో యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని, అలాగే 11 సంవత్సరాల పాటు కాశీ క్షేత్రంలో హోమాలు చేసిన ఫలితం కలుగుతుందని కార్తీక పురాణం మనకు తెలియజేస్తుంది. అంటే అన్ని సంవత్సరాలు శ్రీశైలంలో యజ్ఞం చేసిన ఫలితం పొందాలన్నా, అన్ని సంవత్సరాల పాటు కాశీ క్షేత్రంలో శివుణ్ణి పూజించి హోమాలు చేసిన ఫలితం రావాలన్నా చాలా సులభంగా కార్తీక సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలంలో శివుడికి అభిషేకం చేసుకోండి. శివానుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దీనికి ప్రమాణం కార్తీక పురాణం. అలాగే స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఒక శ్లోకం చెప్తాడు. అది కార్తీక సోమవారం చేసే అర్చన గురించిన శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే, యహ కార్తిక్యాం అర్కపుష్పై అర్చయేత్ గిరిజాపతిం సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్ మోక్షమవాప్నుయాత్. ఈ శ్లోకం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, యహ కార్తిక్యాం అర్కపుష్పై అర్చయేత్ గిరిజాపతిం, కార్తీక మాసంలో గిరిజాపతి అయినటువంటి పరమేశ్వరుడికి అర్కపుష్పములు అంటే జిల్లేడు పూలతో ఎవరైతే పూజ చేస్తారో సలబ్ధ్వా పూర్ణమాయుష్యం, వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఆయుష్ కలుగుతాయి. పశ్చాన్ మోక్షమవాప్నుయాత్, శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షం కూడా వస్తుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తుంది. అంటే పరమశివుడికి మనం ఎన్ని పుష్పాలతో పూజ చేసినా కార్తీక మాసంలో అవన్నీ ఒక ఎత్తు, జిల్లేడు పూలతో చేసే పూజ ఒక్కటి ఒక ఎత్తు. కాబట్టి కార్తీక సోమవారం తప్పకుండా జిల్లేడు పూలతో పూజ చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే కార్తీక మాసంలో నక్తం ఉంటారు. నక్తం అంటే అర్థం ఏంటి? నక్తం అంటే రాత్రిపూట చేసే భోజనం అని అర్థం. కార్తీక మాసంలో పగలు ఆహారం స్వీకరించకుండా సాయంకాలం పూట ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు. దీన్ని నక్తం అంటారు. ఈ నక్తం ఉంటే గనక పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లా కాలిపోతాయి. కార్తీక సోమవారం రోజు నక్తం ఉంటే అంత అద్భుత ఫలితం ఉంటుంది. మరి ఆరోగ్యం సహకరించని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి? దీనికి ఛాయానక్తం అని ఇంకొక విధి విధానం చెప్పారు. ఛాయానక్తం అంటే ఏంటంటే, ఎప్పుడైనా మన నీడ అనేది ఉదయం పూట సాయంత్రం పూట పొడుగ్గా ఉంటుంది, మధ్యాహ్నం పూట మాత్రం మన నీడ అనేది కనిపించదు, చాలా పొట్టిగా ఉంటుంది. దాన్ని ఛాయానక్తం అంటారు. ఛాయానక్తం అంటే ఏంటంటే, మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహారం ఏదీ స్వీకరించకుండా మధ్యాహ్నం 12 అవ్వగానే ఆహారం స్వీకరించండి. దాన్ని ఛాయానక్తం అంటారు. అది ఉన్నా కూడా కార్తీక మాసంలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని కార్తీక పురాణం మనకు తెలియజేస్తుంది. అంటే పగలంతా ఉపవాసం ఉండి ఆకాశంలో నక్షత్రం చూశాక భోజనం చేస్తే మంచిది. అయితే అలా ఉండలేని వాళ్ళు ఛాయానక్తం పేరుతో మధ్యాహ్నం 12 వరకు ఏం తినకుండా 12 తర్వాత ఆహారం స్వీకరించవచ్చు. ఛాయానక్తం ఉన్నా కూడా కార్తీక సోమవారం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా అందరూ కూడా ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించండి. ఎందుకంటే పరమేశ్వరుడి అష్టస్వరూపాలలో మహాదేవుడు చంద్రతత్వానికి సంకేతం. పరమేశ్వరుడు చంద్రశేఖరుడు. అందువల్ల కార్తీక సోమవారం ఈ మంత్రం చదువుకోవాలి. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, తిరుచెందూరు క్షేత్రంలో అసుర సంహార ఉత్సవం జరుగుతుంది. తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ తిరుచెందూరు క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆ తారకాసురుడి తమ్ముడైనటువంటి శూరపద్మాసురుడనే పేరు కలిగిన రాక్షసుడు సుబ్రహ్మణ్య స్వామితో యుద్ధానికి వస్తాడు.
ఆ శూరపద్మాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి సంహరించిన ప్రదేశం తిరుచెందూరు క్షేత్రము. అందుకే ఈరోజు తిరుచెందూరు క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి శూరపద్మాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి సంకేతంగా అసుర సంహార ఉత్సవం అని ఒక ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు. అయితే ఈ శూరపద్మాసురుడు మరణకాలంలో తన తప్పు తెలుసుకొని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ శూరపద్మాసురుడి శరీరంలో ఒక భాగాన్ని నెమలిగా, ఒక భాగాన్ని కోడిగా చేస్తాడు. శూరపద్మాసురుడి కోరిక మేరకు శూరపద్మాసురుడు తరించేలాగా సుబ్రహ్మణ్య స్వామి చేస్తాడు. ఒక భాగం నెమలిగా చేసి ఆయన వాహనంగా కలిగి ఉన్నాడు, ఇంకో భాగాన్ని కోడిగా చేసి ఆయన జెండా మీద ధ్వజంగా కలిగి ఉన్నాడు. అలా రాక్షసుణ్ణి కనికరించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు తిరుచెందూరు క్షేత్రంలో ఉత్సవం నిర్వహిస్తారు. శత్రుబాధలు పోవాలంటే ఈరోజు తిరుచెందూరు క్షేత్రంలో అసుర సంహార ఉత్సవాన్ని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకోవటం వీలు కాని పక్షంలో శత్రున్ శోషయాతి ఇతి స్కందః అన్నారు కాబట్టి అన్ని శత్రుబాధలు పోగొట్టుకోవటానికి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించడం, దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కార్తీక సోమవారం తిరుచెందూరు అసుర సంహార ఉత్సవం. ఈ సందర్భంగా ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే మంత్రాన్ని, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహము కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.